ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం మన ఇండియాపై ఎలా పడింది? ఎంతవరకు దీనిపై అంటే మన ఇండియాపై యుద్ధ ప్రభావం ఉంది? ఆల్రెడీ ప్రభావం పడిపోయిందండి. ఓకే. అంటే ఎలా? బ్యారెల్ రేట్స్ పెరిగిపోయినాయి. బ్యారెల్ హ్మ్. రేట్సు రాయిటర్ ఇది స్టార్ట్ అవ్వకముందు రాయిటర్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఏముంది అంటే, ఇది $100కి వెళ్ళిపోతుంది అని చెప్పి. $100 కాదు, $140 ఉంది ఇప్పుడు. ఓహ్! అండ్ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మూసివేయడం జరిగింది. ఇది ఎప్పుడైతే హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి 20% ఆయిల్ సప్లై అనేటువంటిది జరుగుతుందండి. హ్మ్. వరల్డ్ హ్మ్. ఆయిల్‌లో. హ్మ్. సో, హ్మ్. అది మూసేశారు. హ్మ్. అది మూస్తే ఇప్పుడు అది తప్పించుకుని అది కాకుండా వేరే చోట నుంచి వెళ్ళాలి అంటే బ్యారెల్ రేట్స్ అనేటివి పెరిగిపోతాయి. అవును. సరే, మీరు కూడా మరి ఆలోచించారో లేదో, మీరు కూడా ప్లాన్ చేశారో లేదో, వారం రోజుల క్రితం బంగారం తగ్గింది అనుకుని ఆలోచించుకునే లోపల ఇదిగో నిన్న ఆ! ఒక 5,000 పెరిగిపోయింది. అవును. పెరిగిపోయింది. అంతకుముందేమో ఒక 5,000 పెరిగింది. దాదాపు రూ. 10,000 గోల్డ్ రేట్స్ పెరిగినియి. ఇంక అంతేనా? సిల్వర్ ఇవి రేట్స్ పెరిగినియి. అయితే ఈరోజు ఏదో ఆయన చనిపోయాడు కదండీ! 3,000 తగ్గింది. తగ్గింది. ఏదన్నా శాంతి అనేటువంటి నెలకొంటుందేమో అని. ఓకే. ఓకే. మళ్ళీ అక్కడ స్ట్రైక్స్ పెరిగినియి కదండీ! మళ్ళీ పెరుగుతది. మళ్ళీ రేపు చూడండి. పెరుగుతుంది. మళ్ళీ పెరుగుతది.